శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. ఏది ఎంకిపల్లి సుబ్బి సాగుకు వచ్చినట్టుగా ఇప్పుడు కుక్కల కథ మనసులో సాగుకు వచ్చింది. శునకాలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఫీడింగ్ కేంద్రాల ఏర్పాటు. దేశమంతటికి వర్తించేలా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు. సంతాన నిరోధక చికిత్సల తర్వాత వీధి కుక్కలను వదిలిపెట్టాలి. ఢిల్లీలో నిషేధం ఉత్తర్వులు సవరణ చేసిందట. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చెప్పారట కుక్కలకు చెప్తున్నది. ఢిల్లీ వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో శునకాలను నిషేధిస్తూ ఇటీవల వెలువరించిన ఉత్తర్వులను శుక్రవారం సవరించింది. మూగజీవుల పట్ల ఆదేశాలు చాలా కఠినంగా ఉన్నాయంటూ జంతు ప్రేమికుల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల నేపథ్యంలో జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు వెలువరించింది. వీధి శునకాలకు టీకాలు ఇవ్వడంతో పాటు సంతాన నిరోధక చికిత్సల ద్వారా తర్వాత వాటిని వదిలిపెట్టాలని స్పష్టం చేసింది. అయితే మనుషులపై దాడి చేసే స్వభావం రెబీస్ వ్యాధికారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. అంటే కరిసే కుక్కలను షెల్టర్లకు ఎట్లా తెలుస్తుంది? కరిసే కుక్క కరిసినాక తెలుస్తుంది. ఈ కుక్క కరుస్తుంది అని ఎవరికైనా తెలుస్తుందా? దాని వచ్చి అనుకుంటుంది. అది వచ్చి పిక్క పట్టుకునే కదా దాని పని, పట్టుకునే దాకా కూడా తెలియదు. మురిగే కుక్క కరవదు, ఇంకా మురిగే కుక్క నయం. సామెత అది కానీ కరవదని ఎవరికి పలానా కుక్క కరుస్తుంది పలానా కుక్క కరవదు అని ఎట్ట గుర్తుపడతారు? కుక్కలలో కూడా రౌడీ కుక్కలు ఇట్లా దస్తి కట్టుకుని వెనకట రౌడీ లెక్క ఉంటాయా? పిత్తలు పెంచుకొని ఉంటాయి అట్లా. ఇక్కడ మనుషులపై దాడి చేసే స్వభావం రెబీస్ వ్యాధికారక శునకాలను మాత్రం షెల్టర్లకు తరలించాలని తెలిపింది. తీర్పును దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ప్రాంతాలకే పరిమితం చేయకుండా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియా సభ్యులుగా ఉన్నారు. శునకాల సమస్యపై జాతీయ విధానం రూపొందించడానికి వీలుగా చేసిరట. మొత్తానికి కుక్కల తెలంగాణనేగా మొత్తం భారతదేశంలో కుక్కల జీవన ప్రమాణాలు, కుక్కలకు షెల్టర్ ఎట్లా, కుక్కలకు భోజనం ఎట్లా, కుక్కలు ఎక్కడ ఉండాలి, కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఏంది, కుక్కల సంతానం ఏంది, కుక్కల్ని ఎట్లా చూసుకోవాలి, కుక్కల్ని ఎక్కడ ముద్దు పెట్టుకోవాలి, కుక్కలకు ఎట్లా ముద్ద పెట్టాలి, ఇవన్నిటి మీద ఒక జాతీయ విధానం మనుషులకు లేదు. మనుషులకు లేదు, కుక్కలకు ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు ఆకలితో చచ్చిపోయేటోళ్ళ సంఖ్య భారతదేశం ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ ఉంది. ఆకలితో చచ్చిపోయే జనాలు, పౌష్టికాహారం లేక చచ్చిపోయే జనాలు. ఇంకొక అడుగు ముందుకేసి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? బెంగళూరులో వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. చికెన్ బిర్యానీ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. వారానికి 2 సార్లు చికెన్ బిర్యానీ అట వీధి కుక్కలకు. వాళ్ళకి ఎంత ఉండాలి అనేది కూడా క్వాంటిటీ కూడా లెక్కలేసి అందులో ముక్కెట్లు ఉండాలి, పావు కిలో ఉండాలన్నా, చెటాకు ఉండాలన్నా, అద్దపా ఉండాలన్నా. ఇది కూడా కుక్కల మీద ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తూ ఉంటే వాస్తవానికి జనాలు కుక్కల కంటే ఎక్కువ కోతులతో ఇబ్బంది పడుతున్నారు తెలంగాణలో. ఈ కోతులు ఈడ బువ్వకుండా ఉంచలేవు, కూరకుండా ఉంచలేవు, అంతే సప్పుడు చేయకుండా వచ్చి తీసుకొని పోతాయి. అవి కూడా ఏది దానికి కూడా టేస్ట్ ఇవాళ మసాలా టేస్ట్ ఈ ఇంట్లో వస్తుందా ఆ ఇంట్లో వస్తుందా చూసిపోయి మరీ తెచ్చుకుని తింటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కుక్కలతోని సరే ఉండాల్సిన బాధ ఉన్నది, కానీ జంతు ప్రేమికులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ కోతులతోని విపరీతమైన బాధ ఉంది. కోతుల మీద ఒక విధానాన్ని రూపొందించండి, కుక్కల మీద విధానాన్ని రూపొందించినట్టుగా.